నగర్ మట్టి పెళ్లలు కూలిన ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. సెట్ బ్యాక్ లేకుండా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని, బ్యారికేడింగ్, రిటర్నింగ్ వాల్ లేకుండానే సెలార్ తవ్వినట్లు తేలింది. అసలు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు జరిపారని గుర్తించారు. ముగ్గురు మృతికి నిర్లక్ష్యమే కారణమని బిల్డర్పై జీహెచ్ఎంసీ క్రిమినల్ కేసు పెట్టింది. బిల్డర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎల్బీ నగర్ మట్టిపల్లెలు కూలిన ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులు లేకుండా ఈ చర్యకు పాల్పడినందుకు బిల్డర్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటూ నోటీసులు జారీ చేసింది. స్పాట్ నుంచి మా ప్రతినిధి నుమాన్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, విజయచంద్రిక, ఎల్బీ నగర్ సెల్లార్ మట్టి దిబ్బలు కుంగి ముగ్గురు మృతి చెందినటువంటి ఘటనను ఇటు జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకుంది. సో ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అనుమతులను కూడా రద్దు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దాంతో పాటు ఏదైతే ఈ సంఘటన అంతటికి కూడా బాధ్యతగా ఉన్నటువంటి ఏదైతే సదరు బిల్డర్ మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఏదైతే ఈ సెల్లార్ తవ్వకం జరపడంతో ముగ్గురు మృతి చెందారు. దాంతో పాటు ఒకరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో సంఘటన స్థలం, సో నిన్న ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ ఉన్నాము. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఇదే మట్టి పిల్లలు కుంగినటువంటి సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. సో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రస్తుతం గాయాల పాలైనటువంటి వారు ఏదైతే కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సో ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఆ బిల్డర్ రమేష్ మీద. దాంతో పాటు ఏదైతే బిల్డర్ రమేష్ తో పాటు ఏదైతే దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులను కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. సో ఎలాంటి రిటర్నింగ్ వాల్ కానివ్వండి, ఎలాంటి బ్యారికేడింగ్ లేకుండా, జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఏదైతే ఇక్కడ నిర్మాణం చేసినటువంటి నేపథ్యంలో ముగ్గురు మృతి చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, స్థానిక కార్పొరేటర్లు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం మనము. చెప్పండి, ఈ సంఘటన అసలు జరగడం వెనక పూర్తిగా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకుంది? ఈ ఓనర్, ల్యాండ్ ఓనర్, బిల్డర్ కూడా మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 9 గంటలప్పుడే నిన్న జరిగినటువంటి సంఘటనకు ముందు అరగంట ముందే కొద్ది మట్టి పిల్లల మీద పడుతున్నాడు, పనులు పక్క జరిగి పడిపోయేటట్టుంది, ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు డైలీ కూలికి వచ్చిన వాళ్ళు కాబట్టి 1000 రూపాయలకు ఆశపడి దిగరా అని చెప్పేసి అతను భయపెట్టించి మళ్ళీ అక్కడ వర్క్ చేయించడంతో ప్రమాదం తెలిసి కూడా కావాల్సిన నిర్లక్ష్యంతో చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారంటే, మేము పర్మిషన్ ఇచ్చేసాం తెలుపుకున్నట్టు. ఈ మొత్తం మా 11 డివిజన్లకు ఒకటే ఆఫీసర్ ఉంటాడు, మరి ఎన్నెన్నో బిల్డింగ్లు చూస్తాడు. ఇంకోటి ఏదంటే సెట్ బ్యాక్స్ లేవని స్పష్టంగా చూస్తున్నాడు. ఆ గోడకెళ్ళి 3 ఫీట్లే ఉన్నది, మరి దాదాపు 9 ఫీట్లు 10 ఫీట్లు ఉండాల్సినటువంటి సెట్ బ్యాక్స్ 3 ఫీట్లతోటే ఉన్నాడు. ఇతను ఎంబడే అరెస్ట్ చేసేసి ఇప్పుడు ఇంకో సంచలనమైన విషయం ఏంటంటే, నిన్న పోస్ట్ మార్టం అయినాక 3 బాడీలను కూడా పోలీసు వాళ్ళు ఇవ్వనిస్తలేరు. డైరెక్ట్ మీ ఊరికే తీసుకుపోవాలి, ఇక్కడ బిల్డర్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నష్టపరిహారం అడగొద్దని ఒక డిమాండ్ పెడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము నిన్న నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేసింది లేదు, ఈ బిల్డర్ని తీసుకొచ్చింది లేదు. ఇంకోటి ఇక్కడ ఎల్బీనగర్లో ఒక సెల్లార్లో అది మాఫియా నడుస్తూ ఉంది. ఏవో ఒకరిద్దరే చేతులలోనే పెట్టుకొని, ఆఫీసర్ల చేతిలో పెట్టుకొని ఈ సెల్లార్లు తీసడం, ఈ అక్రమ సెల్లార్లు తీసడంలో ఈ ఇతను బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు చూడండి, కిందికెళ్ళి మొత్తం మట్టి గీకేసేసి పైన పెట్టేసిండు. అంత గుడ్డని కూడా కనిపిస్తుంది. అంత ఘోరంగా ఈ సెల్లార్లు తీస్తుంటే మున్సిపల్ అధికారులని, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డర్లు వీళ్ళిద్దరు కుమ్మక్కైతేనే కదా ఇలాంటివి జరిగేటి. ఎందుకంటే 1 రోజు 2 రోజులలో జరిగేటి కాదు ఇవన్నీ కూడా. ఈ స్పష్టంగా నిర్లక్ష్యం ఉన్నది. ఈ నిర్లక్ష్యానికి ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా సమాచారం లేకుండానే సెల్లార్ తవ్వారని కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు కదా, దాని నుంచి అది చేయొచ్చు. నిర్లక్ష్యం. మరి మనం సూపర్వైజర్ ఏం చేస్తున్నాం? టౌన్ ప్లానింగ్ అంటే ఏంది, ఏం జరుగుతున్నది అనేది కదా తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎవడన్నా ఏమన్నా తోకొని ఎవడన్నా ఏదైనా కట్టుకొని పోవచ్చా?
దాని సూపర్వైజింగ్ అంటేనే మన టౌన్ ప్లానింగ్ అంటేనే ఈ టౌన్ ప్లానింగ్కి ఈ అధికారం ఎందుకంటే 20 ఫీట్ల రోడ్లు ఓడి కడుతుండే 50 ఫీట్ల ఓడి కడుతున్నా చూసుకొని ఈ విధంగా జరిగితే ఈ రోజు నిండు ప్రాణాలు పోయేట్టుగా 21 సంవత్సరాల పిల్లలు ఇద్దరు ఓ తండ్రి ముగ్గురు ఒకటే కుటుంబాన్ని చనిపోయిన ఉన్నారు. అంటే ఎంత గరీబ్ పరిస్థితులు ఉంటే చదువుకునే ఏజ్ల పిల్లలు ఈరోజు మట్టి పనికి వచ్చేసి బలైపోయినరు. వాళ్ళకి ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ ఈ దరిద్రుడు ఈ బిల్డరు ల్యాండ్ ఓనర్ ఒక్కడొచ్చి పరామర్శించింది లేదు. ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు, కామినేని హాస్పిటల్, అతన్ని పరామర్శించింది లేదు. ఇవన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు నేను మేయర్ గారిని అడిగిన, కమిషనర్ గారిని అడిగిన, కనీసం మన జిహెచ్ఎంసీ నుంచి 5 లక్షలను ఇద్దామంటే ఇప్పుడు అదే ఎంఐఎం ఏరియాలోనో ఇంకో ఏరియాలోనో ఏనో అయితేనేమో ఇప్పుడు మొత్తం అధికారులు మొత్తం మంత్రులు గింత్రులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ నష్టపరిహారాలను ఇద్దరు. ఈ ఏరియాలో అనేసరికి అసలు పట్టించుకునే నాదులు లేడు. కమిషనర్ కూడా స్పందించింది కానీ ఏ నష్టపరిహారం ఇస్తలేడు. ఓకే, మనం చెప్పండి ఏంటి అసలు అధికారులు ఎవరు రాలేదంటున్నారు? వాస్తవంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కనే ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉంటేనేమో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఇది జరుగుతుందంటే జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా తెలిసేది. జిహెచ్ఎంసీలు కూడా ఆల్రెడీ 1 వీక్ కింద చూసిపోయినరంట. చూసి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. లాస్ట్ వీక్లో నోటీసు ఇచ్చిన తర్వాత అతను ఏమైంది, బిల్డర్ ఈ పక్కన అంతా కమర్షియల్ ఉన్నాయి, మీరు కూడా చూస్తే ఒక ఇల్లు కూడా లేదు. ఈ కమర్షియల్ ఉండేదాని వల్ల వాళ్ళ దృష్టికి కూడా ఎవరు కూడా తీసుకెళ్ళాలి ఇలా జరుగుతుందని. ఏ గవర్నమెంట్ కూడా ప్రజలు అన్యాయంగా చనిపోతుంటే చూస్తూ ఊరుకోదు. జిహెచ్ఎంసీ ఇంతకుముందు పాలక మండలి అయినా ఇప్పుడు పాలక మండలి ఎవరైనా కానీ ఆ ప్రజల్ని కాపాడాలనే చూస్తున్నాం. ఇప్పుడు కూడా మధుయాస్కి గౌడ్ గారు వచ్చారు, పరామర్శిస్తున్నారు. తర్వాత వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఈ బిల్డర్కు బాధ్యత వహించాల్సిందే. ఎక్కడ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలు పర్మిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా 25% మీరు ఇల్లీగల్గా కడితే 25% మీరు రిజిస్ట్రేషన్ చేయాలని ఉంది. కానీ ఆ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఖచ్చితంగా ఇలాంటి మానిటరింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు అనేది 100% రాంగ్. నిన్న మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినాం, ఈరోజు కార్పొరేటర్కి వచ్చిన తర్వాత బిల్డర్ను మేమేమంటున్నాం అంటే ప్రతి దగ్గర జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ దృష్టికి కాలనీ వాళ్ళు పక్క వాళ్ళు ఎవరెవరు తీసుకెళ్తే కనీసం చూస్తే ఇది జరిగి ఉండేది కాదేమో, అన్ఫార్చునేట్లీ జరిగింది. వాళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుండి కానీ ప్లస్ గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి కానీ ఏవైతున్నాయో గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. పిసిసి అధ్యక్షుడు మధుయాస్ గౌడ్ గారు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 100% బెనిఫిట్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా బెనిఫిట్ చేస్తుంది. ఎక్కడ కూడా బదనాం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడే మన గవర్నమెంట్ ఫ్లైఓవర్ కూలిపోయిన చరిత్ర మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రాజకీయాలు చేయకుండా ఖచ్చితంగా ప్రమాద బాధితుల తరపు ఉండాలని నేను విన్నవిస్తున్నాను. మొత్తానికైతే ముగ్గురు మృతి చెందారు, ఒకరైతే తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఏదైతే ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి బిల్డర్ ఉన్నారో సో బిల్డర్ మీద కేసు నమోదు చేశారు. దాంతోపాటు ఈ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా రద్దు చేసి ప్రస్తుతం ఆ బిల్డర్ కి షోకాజ్ నోటీస్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఏదైతే ఈ సెల్లార్ తవ్వడం మూలంగానే ముగ్గురు మృతి చెందినట్లు జిహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో విజయ చంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.